కోవూరులోని స్టాబిడి కాలనీ నందు జనసేన పార్టీ అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా కోవూరు జనసేన పార్టీ అధ్యక్షుడు చప్పిడి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విచ్చేశారు. ఇందులో భాగంగా రక్తదానం చేస్తున్న యువకులతో పరామర్శించారు. రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని, మీరిచ్చే ఈ రక్తం ఒక ప్రాణాన్ని కాపాడుతుందని, ఇది చాలా గొప్ప విషయమని అన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఆయన ఆశయాలు ఈ యువకులందరూ ఆయన అడుగుజాడల్లో నడిస్తే రాబోయే రోజుల్లో ఈ భావి తరాల ఎందుకు అలా అంటున్నానంటే యువకులని పవన్ కళ్యాణ్ గారు అంటేనే జనసేన అంటేనే అందరూ యువకులే. నేను క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎంతో మంది జన సైనికులు నన్ను వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కలవడమే కాకుండా ఎంతో మంది నా విజయానికి కృషి చేశారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గా మనం చూడగలుగుతున్నామంటే కూడా ఇటు తెలుగుదేశం పార్టీ జన సైనికులు కలిసి చేసిన విధానమే ఇది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇదే మాదిరిగా మనము కలిసిమెలిసి ఉండాలని జన సైనికులకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను. మీ అందరూ కలిసిమెలిసి మనం ఇలాగే ముందుకు సాగాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలిసినప్పుడు ఆయన చెప్పారు మన నెల్లూరు గురించి. నేను ఈస్ట్ లో వెస్ట్ లో నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు అనుకున్నానమ్మా. నెల్లూరులో నాకు ఇంతమంది యువ నాయకులు నా వెనక నడుస్తున్నారని, నాతో కలిసి నడుస్తున్నారని నాకు నెల్లూరుకి వచ్చినప్పుడే అర్థమైంది. అసలు నేను వాళ్ళ అభిమానాన్ని తట్టుకోలేకపోయాను అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు మీరు మన కోవూరు నియోజకవర్గంలో ముఖ్యంగా చాలా మంది జన సైనికులు నాతో కలిసి నడిచారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరు కూడా ఇప్పుడు ఇక్కడ అలాగే ఇందుకూరుపేట మండలంలో, ఉచ్చి మండలంలో, నా నియోజకవర్గంలో అందరూ ప్రతి మండలంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.